నమస్కారానికి ప్రతికారం సంస్కారం. ఓకే, బాగున్నారా? ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నాది ఇది యాక్చువల్లీ, కాకపోతే హస్బెండ్ పెట్టడం వల్ల అవర్ అయిపోయింది అది. సో ఈరోజు మేము కింగ్స్టన్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి అంటే మేము ఉండే ప్లేస్ నుంచి 100 కిలోమీటర్స్ 1 hour జర్నీ. ప్లాన్ వేసుకున్నాం చాలా వీక్స్ ముందు నుంచే వెళ్దామని, కానీ మళ్ళీ నిన్న నో అనుకున్నాం. మళ్ళీ ఈరోజు ఇంకా లేచి యా అనుకున్నాం, కానీ అదంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. 12 అవుతుంది ఇప్పుడు మాకు, ఆల్మోస్ట్ 12. ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ మాత్రం మీకు కళ్ళు తిరిగి పోయే అన్ని ప్లేసెస్ ఉంటాయి. చెప్తున్నా కదా, చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా నచ్చుతాయి మీకు అన్నీ. సో స్టార్టింగ్ ఇంత ఎక్కువ పెట్టకుండా అక్కడికి వెళ్ళి ప్లేసెస్ చూద్దాం మనం. ఓకే, బాయ్ బాయ్. వాళ్ళేసి పోయాను నేనైతే. నాకు ఇదే కావాలి. నువ్వు ఏదో ఒక రోజు అలసిపోదాం అనుకోవాలి, అదే రోజు నువ్వు ఈ రోజు అలసిపోయినావు. నువ్వు నాకు ఇట్లాంటి రోజు కోసం వెయిట్ చేస్తున్నా. నిన్ను ఎద్దుకి దున్నపోతుకి ఎర్ర క్లాత్ చూపెట్టి వదిలిపెడుతున్నావు ఇప్పుడు షాపింగ్ సెంటర్లో. అలసిపోయావు, కానీ నీకు నచ్చినవన్నీ ఉంటాయి, కానీ తిరగలేవు. అయ్యో అంటావు. ఎంత కుల్లో. నాకు షాపింగ్ అంటే ఇష్టం అని చెప్పి బాగా అలిపించి ఇప్పుడు వదులుతున్నాడు. కానీ ఓపిక తెచ్చుకోనన్నా వెళ్తాను, ఎందుకంటే షాపింగ్ తెలుసు కదా మన గురించి. ప్లాన్ అంతా టక్కర్ మారైంది. అది మ్యాటర్. యాక్చువల్లీ మిమ్మల్ని రావడమే లేట్ అనమాట. లైక్ అంటే 12కి స్టార్ట్ అయ్యాం కదా, ఐ మీన్ ఆల్మోస్ట్ 12కి చూసారు కదా. అందువల్ల ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ ఈసారి ప్లాన్ నేను చేశాను, అన్ని ప్లేసెస్ కవర్ చేసేలాగా చేశాను. కానీ కొన్ని బుకింగ్ ఫస్ట్ ప్లానింగ్ నా ప్రపంచంలో సో అందుకని అన్ని క్లోజ్ ఉన్నాయి. మేము సో ఒక ప్లేస్ ఇందాక మీకు చూపించాం కదా మ్యూజియం, అదొకటే చూసాం అనమాట. అండ్ you can find me in the food court. Okay, I'll be in the food court. ఎప్పుడు ఫుడ్ కోర్ట్లో ఉంటాడు, నేను ఎప్పుడు షాపింగ్లో ఉంటాను. సో అయితే ఏం చెప్తున్నా, సో ఒక ప్లేసే వెళ్ళాము, మిగతావన్నీ బుకింగ్స్ అయిపోయి ఇంకో ఆల్మోస్ట్ అవన్నీ ఏమైనా చూద్దామంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. అందుకని చెప్పి అవలే వెరైటీ ఉంది. చెప్తా, అమ్మాయి అవుట్ఫిట్ నచ్చిందంట. నువ్వు రైట్, మళ్ళీ వస్తాను. అవుట్ఫిట్ నచ్చింది అన్నాడు అమ్మాయిది. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను. ఫ్రెష్ జ్యూస్ ఇప్పిస్తుందంట గైస్. ఏం కావాలని అడుగుతుంది. $5 ఉన్నాయి నా దగ్గర. $5 ఉన్నాయంట తన దగ్గర. మ్యాంగో మెన్స్ లష్ రాజా మీడియం. టేక్ మీడియం అండ్ ఫ్రీ మ్యాంగో chunks added. Size medium. ఏమైనా కావాలా టాపింగ్స్? దాంట్లో టాపింగ్స్ అవసరం లేదు, అంతే కదా. యాడ్ టు కార్డ్ కొట్టు, అంతే చాలు. రివ్యూ ఆర్డర్ మ్యాంగో డైమండ్ స్లష్ అంటే ఇది. అవును, పే హియర్. ఇక్కడ పే చేయి బంగారం. నేను తీసుకున్నా, నువ్వెంత అవుతున్నావు? నేను అడిగినా నీకు కావాలా అని. కావాలన్నప్పుడు ఏమనాలి? ఒక సిప్ ట్రై చేస్తా అన్న. నీకు ఏది కావాలి అని కూడా అడిగినా. జస్ట్ ఒక సిప్ ట్రై చేద్దాం. మ్యాంగోది ఇది, చూద్దాం ఎలా ఉంటుంది. రియల్ మ్యాంగో, మన మ్యాంగోస్ లానే ఉన్నాయి. ఇంకొక సిప్ తాగిచ్చేద్దాం. ఎన్ని సిప్పులు తాగుతావు? ఇంకొకటి పల్ప్ కూడా వస్తుంది. ఇంకోటి చాక్లెట్. ఏం కాదు, వెళ్ళే నించోదాం. నించో 2 కాలు పెట్టే రేపు పెడతా లేదా?
ఎల్లు ఏమైంది భయపడుతున్నావు? పద 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 నించో, ఏం కదా నించో, ఏం భయం కదా నించో, వెళ్ళే ఒకసారి నించోదాం, ఇది ఏం కాదు నించో నించో, ఏం కాదు ఏం కాదు నించో, ఓవరాక్షన్ చేయకుండా నించో 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 అన్నా. వద్దు నించోవాలి అక్కడ, నించో ఒక్కసారి ఒక్కసారి నించో, టైం అవుతుంది, ఇంటికి వెళ్ళదు మన టైం అవుతుంది, తొందర నించో 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 నించో, ఓవరాక్షన్ చేయకుండా నించో. నీ వెనకాల అదే అది అదే అదే లాస్ట్ అది అదే అది. వాడు ఏం చేయడు, మెల్ల కదులుతాడు, నేను చేస్తావు. కాలు ఆగు ఆగు పెడతాను, ఆగు. ఇగో చూడే ఎంత అందంగా ఉందో, ఇది మా సిస్టర్. హలో అక్క, నేను వచ్చాను. హాయ్ అక్క. ఇటు తిరుగు, తిరగదంట, ఓన్లీ వంగుతుంది, తిరగదంట. ఇది మా ఆయన వాళ్ళ తాతగారు, మీ తాతగారు. హాయ్ నన్, హలో. ఇది నొక్కుదాం, చూద్దాం. నొక్కితే వెళ్తుంది, చూసారా? ఇగో కాలు పెట్టి నొక్కుదాము. రెండు కాలు పెట్టి చూడండి ఇది మొత్తం ఎలా ఉందో. కాలు కాలు నించో, త్వరగా వెళ్ళు, వాడు వస్తాడు బుడ్డోడు. నించో, ఓవరాక్షన్ చేయకుండా నించో నించో. నించో, నువ్వు నించో, రెండు కాళ్ళు పెట్టి నించో బేబీ. ఓసిని నించో. నించో నించో, ఏం కాదు ఏం కాదు, నించో విశాల్, నించో
వస్తాయి నించో టైం బొక్క రీల్కి టైం బొక్క బేబీ నించో సో ఇక్కడ మొత్తం ఇలా హాలోవీన్ పెట్టారనమాట. ఇప్పుడు మాకు హాలోవీన్ వస్తుంది కదా, ఎంత డేంజర్ ఉన్నాయి, ఎంత భయం వేస్తుందో ఒక్కొక్కటి. ఇదిగో కానీ క్రేజీ పెట్టారు అసలు, చాలా బాగా సెటప్ చేశారు, చాలా బాగా. ఈ నన్ను అయితే అమ్మో పోయిస్తుంది మొత్తం, ఈమె హైలైట్ ఇది. ఈ నంది అయితే చాలా భయంకరంగా ఉంది. నేను నన్నుకి ఎక్కువ భయపడ్డా. ఇలా ఉంది మొత్తం, బాగుంది కదా, చాలా బాగుంది అసలు. యా ఇదనమాట, అక్కడ నుంచి మొత్తం ఈ రౌండ్ అంతా ఇలా. స్పాట్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పసుపు ఉంది, కుంకుమ కూడా రాసేస్తే దీనికి పూజ చేసేయచ్చు. మేబీ గర్ల్స్కి ఇంత అందమైన ఎయిర్పోర్ట్స్ ఉంటాయేమో నాకున్నంత. ఇంత పెద్ద పుచ్చకాయలు, ఒక్కొక్కటి చాలా పెద్దగా, చాలా పెద్ద పుచ్చకాయ. వాటర్ మెలన్, బిగ్ వాటర్ మెలన్. ఫైనల్లీ మా ప్యాకేజ్, ఫస్ట్ ప్యాకేజ్ ఇండియా నుంచి ఇది పార్సల్ వచ్చింది. వచ్చింది కానీ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. కాల్ లేదు, ఒక టెక్స్ట్ లేదు, జస్ట్ పెట్టేసి వెళ్ళిపోయారు. అమ్మా చాలా వెయిట్ ఉన్నట్టుంది. ఎనీవే కమ్, ఫైనల్లీ వచ్చింది. అసలు లిటరలీ 2 weeks పట్టిందేమో, బట్ సేఫ్గానే వచ్చింది. ఎన్ని కేజీలు ఉందో తెలీదు. కమాన్ హస్బెండ్. చూపించు నీ కండబలం, వీరబలం. యా ఏముందో తెలియదు కానీ చాలా వెయిట్ ఉంది. పాప మా హస్బెండ్ ఇప్పుడు తీసుకొచ్చి లోపల పెట్టారు. ఇది ఓపెన్ చేసి చూడాలి. ఎంత హ్యాపీగా ఉంటుంది కదా పార్సెల్స్ వస్తే. ఇండియాలో నా ఆర్డర్స్, బట్టల ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉందో, ఫస్ట్ టైం ఒక పార్సెల్ వస్తే అంత హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు అజియో అతను, మింత్రా అతను వచ్చి మేడం మీది అవుట్ ఫర్ డెలివరీ, మేడం మీది డెలివరీ వచ్చిందని ఒక్కసారి కూడా కెనడా వచ్చినప్పుడు నుంచి ఒక్కరు కూడా డెలివరీ అని అనలే. ఈ పార్సెల్ ఇచ్చింది అంత హ్యాపీనెస్. సో అంతే, ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేయబోతున్నాం. నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే కన్సిడర్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, subscribe. Okay, bye.